శ్రీ మాత్రే నమః. భగవంతుని నామస్మరణ ఎప్పుడు చేయాలి? ఈ రోజుల్లో చాలా మంది అనే మాట ఏంటంటే, యుక్త వయసులోనే ఎందుకు నామస్మరణ చేయాలి? ఎప్పుడో రిటైర్మెంట్ అయ్యాక కాఫీగా ఏమి పని లేనప్పుడు నామస్మరణ, ధ్యానం, సేవలు అన్నీ చేసుకోవచ్చు కదా అని. అందుకు నరసింహ శతకంలో ఈ పద్యం ఏందా, బతిక నన్నాళ్ళు నీ భజన తపను గాని మరణ కాలమునందు మరతునేమో, ఆవేళ యమదూతలాగ్రహంబున వచ్చి ప్రాణముల్ పెకలించి పట్టునప్పుడు, కఫవాత పైత్యముల్ కప్పగా భ్రమచేత గంపముద్భవమందు కష్టపడుచు, నా జిహ్వతో నిన్ను నారాయణ నారాయణ నారాయణాయంచు పిలుతును, శ్రమ చేత పిలువలేను. నాటికిప్పుడు చేసెద నామ భజన, తలచెతను చేరి వినవయ్య ధైర్యముగను. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూర. బతికి ఉంటే నీ భజన తప్పకుండా చేస్తాను, అందులో ఏ రకమైన అనుమానమూ లేదు. కానీ మరణం ఆసన్నమైనప్పుడు మర్చిపోతానో ఏమో అని అనుమానం, మరణం అనేది ఇష్టం లేకపోవడం వల్ల, మాయ కమ్ముకోవడం వల్ల, మరణ అనుభవం ఇది వరకు లేకపోవడం వల్ల ప్రతి మనిషి మరణం అంటే ఏదో చిన్నపాటి విషయం అన్నట్లుగా అనాదరంగా తోసివేస్తాడు. కానీ మరణ సమయంలో యమదూతలు ప్రాణాలు పెకలించి పట్టుకునేటప్పుడు శరీరం మనం చెప్పిన మాట వినదు. ఎందుకంటే ఇంతకాలం బతికి బట్ట కట్టడానికి సాయం చేసిన కపవాత పిత్తాలు ఇక ఇప్పుడు మనిషిని మట్టు పెట్టడానికి పూనుకుంటాయి. అంటే ఇన్నాళ్ళు జీవించడానికి సహకరించినవి ఇప్పుడేమో మృత్యువుకు సహకరించడం మొదలు పెడతాయి. ఉన్న ఫలంగా సమస్థితిలో ఉండాల్సిన కపవాత పిత్తాలు విషమస్థితిలోకి మారిపోతాయి. శరీర వ్యవస్థలో అస్తవ్యస్త పరిస్థితి తాండవిస్తుంది. మనిషి వణికిపోతాడు. కాళ్ళు నడవలేమంటూ కుంటుబడతాయి. చేతులు పని చేయలేమని చచ్చుబడిపోతాయి. కళ్ళు చూడలేక మూసుకుపోతుంటాయి. అన్ని అవయవాలు ఓడబలుపుకున్నట్లుగా ఒకేసారి సహాయ నిరాకరణ మొదలు పెడతాయి. అవన్నీ చెప్పు చేతుల్లో ఉన్నన్ని రోజులు ఏ లోటు కనిపించదు. ఇప్పుడు ప్రతిదీ లోటుగానే అనిపిస్తుంది. అలాంటప్పుడు చేతనైంది భగవంతుడి నామం ఒక్కటే. చిత్రం ఏమంటే చేతకానిది కూడా అదే, కానీ చేయదగినది మాత్రం అదొక్కటే. అన్ని ఆరాటాలు పోరాటాలు కట్టిపెట్టిన తర్వాత భగవంతుడి నామామృతం గోలి పరవశించడానికి చిక్కిన సదవకాశం అది. తర్వాతి జన్మకు పదిలమైన పునాదులు అలా చేసినప్పుడే పడతాయి. శరీరంలో జవసత్వాలు ఉన్నప్పుడు దైవనామస్మరణ అనగానే ఏదో సాకుతో తప్పించుకుంటాం. తీరిగ్గా భగవన్నామం చేయడానికి ఇప్పుడు కుదరదండి, అత్యవసర కార్యాలున్నాయి అని పనులెన్నో తగిలించుకుంటాం. ఆ పనులే అవసరమని భావిస్తాం. అలా అనుకునేలా చేస్తుంది మోహం. అన్నీ అనవసరమైన పనులే అయినా అత్యవసరాలుగా అనుకుంటాం. పైగా అవే నన్ను వదలడం లేదని ప్రకటనలో చేస్తుంటాం. మోహం వదలనంత వరకు కాలం ఇలా మోసం చేస్తూనే ఉంటుంది. ప్రాణం పోయే సమయం వచ్చినప్పుడు డబ్బు కోసం తాను పడిన కష్టాలు పనికొస్తున్నాయా? కొలువు కోసం పడిన పాటలు పనికొస్తాయా? పేరు ప్రతిష్టల కోసం పడిన ఆరాటం ఉపకరిస్తుందా అని ప్రశ్నించుకుంటే ఏది పనికిరాదని తెలియవస్తుంది. ఇన్నాళ్ళు
పడిన ఏ శ్రమ ప్రాణాన్ని తిరిగి స్వస్థానంలో నిలబెట్టడానికి ఉపకరించలేదని సమాధానం వస్తుంది. ఆ జవాబు తన గుండె లోతుల్లో నుంచి ఉబికి వచ్చి కన్నీరై అవసాన దశలో మనిషి నిస్సహాయతను ఎక్కిరిస్తుంది. శరీరమే కాదు, మాట, మనసు కూడా మన వశములో ఉండవు. నారాయణ అని మనస్ఫూర్తిగా పిలవగలరో లేదో, అందుకే ఇప్పుడే నామభజన చేయాలి. శ్రీ మాత్రే నమః. ఈ అవకాశం ఇచ్చినటువంటి గురు దంపతులకి ధన్యవాదాలు తెలుపుకుంటూ సాయిరాం.